హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియా రెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం విలేజ్ స్టైల్ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీన్ని టమాటా పచ్చడి అనొచ్చు, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి అనొచ్చండి. ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ మా అత్తయ్య పంపించారు. మా పొలంలో పండిన వెజిటబుల్స్ అండి. చాలా ఫ్రెష్గా డైరెక్ట్గా మన తోట నుంచి ఇంటి వరకు. ముందుగా వీటన్నిటిని కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు అలాగైనా వేయొచ్చు, 2 ముక్కలుగా చేసుకొనైనా వేయొచ్చండి. టమాటాలు మాత్రం తొడిములు తీసుకొని చిన్న చిన్న ఘాటులాగా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ అండి. స్పూన్స్ లాగా అయితే మాత్రం ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. దాదాపుగా ఒక 15 to 20 మినిట్స్ వరకు పడుతుందండి ఇవన్నీ మగ్గిపోవడానికి. అలా మధ్య మధ్యలో కొంచెం స్పూన్ ఏమీ వాడకుండా అట్లాగా కుదుపుకుంటూ ఉండాలండి. పచ్చిమిరపకాయలు పైకి వచ్చి టమాటాలు కిందకు వెళ్ళడానికి. ఇలా అవ్వదు అనుకుంటే మీరు స్పూన్ యూస్ చేసైనా సరే లేదా గరిటె యూస్ చేసైనా వాటిని డిప్ చేసుకోవచ్చు. పైన ఉన్న వాటిని కిందకి, కింద ఉన్న వాటిని పైకి. చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి. ఆ టమాటాల్లో ఉన్నటువంటి నీరు అంతా కూడా లాగేస్తుందండి. ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి 1 కేజీ టమాటాల వరకు యూస్ చేశానండి నేను. ఎందుకంటే మన పొలంలో పండిన పచ్చిమిరపకాయలు కదండి, అవి కొంచెం మంటగా ఘాటుగానే ఉంటాయి. నాటు పచ్చిమిరపకాయలు అవి. మామూలుగా మనకి బయట దొరికేవి అయితే మాత్రం ఒక 1/2 కేజీకి 1/2 కేజీ టమాటాలు అయితే సరిపోతుంది. వీటిని విడివిడిగా కూడా మగ్గించుకోవచ్చండి, కానీ మంట తగ్గుతుంది ఇలా 2 కలిపి పెట్టుకోవడం వల్ల. తర్వాత విలేజ్ స్టైల్ అన్నాను కదండి, మరి ఖచ్చితంగా రోలు ఉండాలి కదా. అందుకోసం మనం ముందుగా పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలని విడిగా తీసుకొని పచ్చిమిరపకాయల వరకు ముందు వేసుకొని దంచుకోవాలండి. కొంచెం కెమెరా షేక్ అవుతుంది, నేనే వీడియో షూట్ చేసుకోవడం, నేనే దంచడం కదండి, అందుకని. కొంచెం దంచుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఒక 10 వరకు గార్లిక్, తర్వాత అల్లం, 1 ఇంచ్ అల్లం, వీటన్నిటిని బాగా కలిసిపోయేలాగా నూరుకోవాలి. చూసారు కదా, పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. చూసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మనం టేస్ట్కి తగ్గట్టుగా ప్లస్ కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. తర్వాత జీరా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేశానండి. నేను ఇక్కడ చేత్తోనే యాడ్ చేశాను, మర్చిపోయాను మీకు చూపించాలి కదా స్పూన్తో అన్న విషయాన్ని. ఇట్లా నూరుతూ ఉంటే మా ఇంట్లో మా అమ్మ చేసే పచ్చళ్ళే గుర్తొచ్చాయండి. మా అమ్మ చాలా బాగా చేస్తారు పచ్చళ్ళు. మా ఇంట్లో రోలు కూడా చాలా పెద్ద సైజు రోలు ఉంటుందండి. తర్వాత మనం ముందుగా మగ్గపెట్టుకున్నటువంటి టమాటాలు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కానీ మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ మాత్రం రాదు, ఖచ్చితంగా రాదు. రోట్లో నూరుకున్నాము అంటే మాత్రం చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తిన్నప్పటికీ.
ఇక్కడ మాత్రం కొంచెం స్లోగా నూరుకోవాలండి, ఎందుకంటే టమాటాలు వాటర్గా ఉంటాయి కదా, చింది కళ్ళల్లో పడడానికి ఛాన్స్ ఉంది. చిన్నగా డిప్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి టమాటాని లోపలికి డిప్ చేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. మనం ఆల్రెడీ ఒక 1.5 స్పూన్ యాడ్ చేసాం కదా. దీనిలోకి ధనియా పౌడర్, ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉందో. అదే మిక్సీలో వేసామంటే చాలా ఫైన్గా పేస్ట్ లాగా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు అలా కాదు, కొంచెం ముక్కలుగా తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదైనా రోటి పచ్చడి టేస్ట్ రోటి పచ్చడే, ఇంకా దానికి వేరే ఏవి సాటి రావు. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు కొంచెం ఒక స్పూన్ హెల్ప్ తీసుకొనైనా కలుపుకోండి. మరీ ఎక్కువ గట్టిగా దంచేస్తే మొత్తం అంతా చిదిరిపోయి వాటర్ మీద పడిపోతాయి. ఆల్మోస్ట్ మన పచ్చడి అంతా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇంకొక 2-3 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ వరకు అలా నూరుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఇప్పుడు వీడియోకి ఎడిట్ చేస్తున్నా లేదా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా మళ్ళీ పడుతుందేమో చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, నోరూరించే పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి. ఇంకేం చెప్తాంలేండి, ఖచ్చితంగా ట్రై చేసి మీరు ఎలా వచ్చింది టేస్ట్ ఏంటి అని కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇక్కడ రోట్లో ఉన్న పచ్చడి మాత్రం వేస్ట్గా పోడివ్వడం ఇష్టం లేక అందులోనే కొంచెం రైస్ వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని టేస్ట్ చూసాము మేమందరివి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.